మన కంటికి ఏదైనా కనిపిస్తుంది అంటే దానిపై కాంతి పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్లనే అనేది మనకు తెలుసు. అయితే ఈ కాంతిని వివరించడానికి ఉన్న సిద్ధాంతాలేంటో చూద్దాం. కణ సిద్ధాంతం. మొదటిది ఐజాక్ న్యూటన్ వివరించిన కణ సిద్ధాంతం. తొలిసారి 16వ శతాబ్దంలో కాంతి స్వభావాన్ని న్యూటన్ వివరించారు. స్వయం ప్రకాశులైన వస్తువుల నుండి కాంతి కార్పస్కల్స్ అనే సూక్ష్మ కణాల రూపంలో వెలువడుతుందని, ఇది కణాల రూపంలోనే ప్రయాణిస్తుందని ప్రతిపాదించాడు. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయని ఊహించాడు. అయితే వ్యతీకరణం, వివర్తనం, ద్రవాలలో కాంతి ప్రయాణాన్ని వివరించలేకపోయాడు. హైగెన్స్ తరంగ సిద్ధాంతం. 1678 సంవత్సరంలో హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రతిపాదించాడు. కాంతి జనకం నుండి విశ్వంలోని ఈథర్ అనే యానకంలో తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పాడు. ఈ తరంగాలు కాంతి జనకం నుండి అన్ని దిశలలో ప్రయాణిస్తాయి. వీటి వేగం సాంద్రత యానకంలో తక్కువగా, విరాళ యానకంలో ఎక్కువగా ఉంటుంది. కాంతి రంగును తరంగ దైర్ఘ్యం నిర్ణయిస్తుంది. ఈ సిద్ధాంతంతో హైగెన్స్ వ్యతీకరణం, వివర్తనలను వివరించాడు. థామస్ యంగ్ వ్యతీకరణ ప్రయోగం ఈ తరంగ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. క్వాంటం సిద్ధాంతం. మూడోది చిన్న చిన్న శక్తి ప్రోటాన్ల ప్రవాహమే కాంతి క్వాంటం సిద్ధాంతాన్ని మార్క్స్ ప్లాంక్ 1900 సంవత్సరంలో వివరించాడు. ఇందుకుగాను ప్లాంక్ 1918లో నోబెల్ ప్రైజ్ దక్కడంతో పాటు ఆధునిక భౌతిక శాస్త్రం పితామహుడిగా పిలువబడ్డాడు. విద్యుదయస్కాంత తరంగాలలో శక్తి క్వాంటీకరించబడిన ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. వీటిని క్వాంటాలని అంటారు. దృశ్యకాంతి క్వాంటంని ఫోటాన్ అంటారు. సివి రామన్ తన రామన్ ఫలితమును నిరూపించుట కొరకు క్వాంటం సిద్ధాంతంను ఉపయోగించారు. క్వాంటం సిద్ధాంతంలో ఫోటాన్ శక్తిని E=hv ఫార్ములాతో సూచిస్తారు. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. కాంతి సిద్ధాంతాల్లో చివరిది మాక్స్వెల్ ప్రతిపాదించిన విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. తరంగ సిద్ధాంతాన్ని మరింత విశదీకరించి విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో కాంతి ప్రయాణిస్తుందని తాను ప్రతిపాదించాడు. కాంతి వేగము శూన్యంలో లేదా గాలిలో c=3×108 మీటర్/సెకనుగా ఉంటుందని సూచించాడు. నేటి ఆధునిక యుగంలో మానవుడి జీవితాన్ని సరళం చేసే ఎన్నో ఆవిష్కరణలు ఈ కాంతి సిద్ధాంతాల ఆధారంగా ప్రతిపాదించబడ్డాయి. సైన్స్ మరింత విస్తృతంగా ప్రజా అవసరాలను తీర్చే లక్ష్యాలను చేరుకోవడానికి శాస్త్రవేత్తల నిరంతర కృషి, ఆవిష్కరణలే కారణం.